హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్రాక్ వచ్చేసి నార్మల్గా అయితే కనుక స్లీవ్లెస్ కుచ్చుతో, అలానే పైన వచ్చేసి వేస్ట్ కోట్ లాగా కూడాను రెండు విధాలుగా వేసుకునేలాగా 8 ఏళ్ల పాపకి మేమైతే కనుక స్టిచ్ చేసాము. చూడండి, ఈ ఫ్రాక్ మొత్తం కూడాను ఇది వచ్చేసి ఓల్డ్ శారీతో ఇలా కొత్తగా డిజైన్ చేసిన ఫ్రాక్ అయితే కనుక 8 ఏళ్ల పాపకి బాడీ మెజర్మెంట్ తీసుకొని కటింగ్ అయితే చేసి స్టిచ్ చేసాము. ఇలా సారీ అయితే కనుక ఇలా వచ్చింది. దీనికోసం నేను ఇది ఇంతవరకు కూడాను 12 ఇంచెస్ లాగా ఉండేలాగా ఇలా కటింగ్ అయితే కనుక చేసేస్తున్నాను. ఇది వచ్చేసి కోట్ కోసం అయితే యూస్ చేస్తాను నేను. ఇలా మొత్తం కూడాను ఈ క్లాత్ అంతా తీసి ఇలా పక్కన పెట్టుకున్నాను. కింద బార్డరు అలానే బుటీస్ ఫ్రంట్ వైపు ఎక్కువ వచ్చేలాగా, బ్యాక్ వైపు వచ్చేసి మనకి కొంచెం వరకు ఉంటుంది కదా, ఇలా ఇది మొత్తం కూడాను 3-3.5 మీటర్ల క్లాత్ అయితే కనుక నేను సారీ మొత్తం తీసుకున్నాను. ఇలా తీసుకొని పళ్ళు పార్ట్ ఏదైతే మొత్తం బార్డర్ లాగా ఉందో దానికి సమానంగా బ్యాక్ పార్ట్ కూడాను ఈ విధంగా తీసుకొని సారీని ఇలా కటింగ్ అయితే కనుక మనకి ఎంతవరకు క్లాత్ అయితే కావాలో అంతవరకు తీసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను. దీనిని మడతల కింద ఇలా ఫోల్డింగ్ అయితే కనుక వేసుకొని ఎటు జరిగిపోకుండా ఉండేలాగా మడతలు ఇలా వేసేసుకొని నేను లెంత్ ఎంత ఉందో చూసుకొని కొంచెం ఫిల్ట్ కోసం కూడాను ఎక్స్ట్రాగా మళ్ళీ వాళ్ళకి పొడవు కావాలంటే గనక ఉండడం కోసం చిన్నగా అయితే గనక ఫిల్ట్ 2 ఇంచెస్ లాగా కింద బార్డర్ దగ్గర మడత అయితే పెడతాను. ఇలా బాడీ వచ్చేసి 10 ఇంచులు బాడీ కోసం వేరేగా క్లాత్ అయితే కనుక తీసుకుంటాను. ఇలా చిన్నగా ఫిల్ట్ అయితే వేస్తాను. ఫ్రాక్ పొడవు వచ్చేసి 37 ఇంచులకి ఇలా కటింగ్ అయితే కనుక చేస్తున్నాను. ఇది మొత్తం మనం 3-3.5 మీటర్ల క్లాత్ తీసుకున్నాం కదండి. ఖర్చులు మడతలు అలా ఉండేలాగా చక్కగా చూసుకొని ఇలా లైనింగ్ క్లాత్ అయితే కనుక బాడీ కటింగ్ చేస్తున్నాను. 10 ఇంచులు బాడీ చెప్పాను కదా, 1 ఇంచు ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం పెట్టుకొని షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు, అలానే చంక డౌన్ కూడా 5 ఇంచులు ఉండేలాగా పెట్టుకున్నాను. పాప బాడీ లూజ్ అయితే 28 ఇంచుల్ని 4 భాగాలు చేసుకొని ఇలా 7 ఇంచులకి మార్కింగ్ చేసుకొని 1.5 ఇంచు ఖర్చు కోసం కింద వరకు కూడా సమానంగా ఇలా మార్కింగ్ చేసి తీసేసుకుంటున్నాను. కింద వచ్చేసి మనకి నడుం దగ్గర లూజ్ తక్కువ వచ్చినా కూడా డాట్స్ వేసుకుంటాం కదండి, డాట్ వేస్తాం, అలానే తాడు కూడా పెడతాము. అందుకోసం ఇలా బాడీ అయితే కటింగ్ చేసుకొని మిగిలిన క్లాత్ని ఇలా బ్యాక్ పార్ట్ కోసం సేమ్ ఎలా బాడీ తీసుకున్నామో దాన్ని అలా కటింగ్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్కి. నేను స్టిచ్చింగ్ వీడియో అయితే కనుక నెక్స్ట్ పార్ట్లో ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా డాట్స్ కోసం అయితే ఇక్కడ ఇలా నాటు పెట్టుకున్నాను. డాట్ వచ్చేసి 3 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని షోల్డర్ వచ్చి 3 ఇంచెస్, నెక్ విత్ 2.5, అలానే నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచులకి రౌండ్ షేప్ నెక్ అయితే కనుక తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి కొంచెం పైకి అయితే కనుక ఇలా తీసుకొని బ్యాక్ సైడ్ హుక్స్లు పట్టి కానీ జిప్పు కానీ వేసుకుంటాను కుట్టేటప్పుడు. మనకి ఏదైతే మిగిలిన క్లాత్ ఉందో వాటిని బుటీ వచ్చేలాగా చూసుకొని ఫ్రంట్ బాడీకి ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి బాడీ కటింగ్ అయిపోయింది. అలానే ఫ్రాక్కి కిందన క్లాత్ మొత్తం కటింగ్ అయిపోయింది కదా. ఇది లైనింగ్ అయితే కనుక 2.5 మీటర్స్ తీసుకున్నాను.
మనకి మొత్తం ఫ్రాక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇదొచ్చేసి కోట్ చెప్పాను కదండీ ముందుగానే. కోట్ కోసం 6 ఇంచులు షోల్డరు, 6 ఇంచులు చంక డౌను ఈ విధంగా పెట్టుకున్నాను. ఏదైతే బాడీ లూజ్ 7 ఇంచులు, 1 ఇంచు ఖర్చు కోసం ఎక్స్‌ట్రాగా పెట్టుకొని 3.5 ఇంచులొచ్చేసి షోల్డరు, 3.5 ఇంచులు నెక్ డీప్ ఫ్రంట్ వైపు ఓపెన్ ఉండేలాగా, బ్యాక్ మొత్తం కూడాను క్లోజ్ ఉండేలాగా ఇలా 12 ఇంచులు కోట్ పొడవుతో ఈ విధంగా వేస్ట్ కోట్ అయితే గనక ఇలా రెడీ చేస్తున్నాను. ఇదొచ్చేసి ఫ్రంట్ వైపు ఉండేలాగా ఇదొచ్చి బ్యాక్ వైపు ఉండేలాగాను ఇలా ముందుగానే అటాచ్ చేసుకొని కింద మొత్తం కూడా ఫ్రంట్ అలానే బ్యాక్ రౌండ్ నడుము మొత్తం కూడా బీడ్స్ వచ్చేలాగా ఇదైతే అటాచ్ చేసుకుంటాము. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మాత్రం ఫ్రాక్ అయితే కనుక చాలా బాగా వచ్చింది. అదే విధంగా ఎల్బో హ్యాండ్స్ పెట్టాము. 6 ఇంచులు పొడవు, చంక డౌన్ 2.5 ఇంచులకి ఇలా హ్యాండ్ పార్ట్ అయితే గనక కటింగ్ చేసి ఏదైతే బార్డర్ ఉందో సేమ్ అదే క్లాత్ హ్యాండ్స్‌కి పై క్లాత్ అయితే గనక వేసుకుంటాను. మామూలుగానే చంక లోతు మాత్రం తీసుకుంటున్నాను. ఇదిగోండి ఈ బార్డర్ అనేది ఇలా వేసుకొని హ్యాండ్ పార్ట్ అయితే గనక ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇలా ఫ్రాక్ కటింగ్ అయితే గనక రెడీ. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.